ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక విషాద వార్త. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ప్రముఖ నేత మాగంటి గోపీనాథ్ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. చివరికి చికిత్స ఫలించకపోవడంతో మాగంటి గారు మృతి చెందారు. ఈ వార్త ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన ప్రత్యేకమైన శైలితో ప్రజలతో దగ్గరగా మమేకమై పనిచేసిన నేత. ఆయన 3 సార్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పట్టణ ప్రాంత సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై పనిచేసే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మౌలిక సదుపాయాల అంశాలలో ఆయన ఒక చొరవతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేర్పించారు. ఇక జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ప్రజలు గోపీనాథ్ ని ఒక స్నేహపూర్వక నేతగా గుర్తించేవారు. పార్టీలు మారినా ప్రజలతో ఆయన సంబంధం మాత్రం మారలేదు. వారితో కలిసి ఉండడం, వారి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఆయనకు అలవాటే. సాధారణ ప్రజల పట్ల గౌరవంతో, ఉద్యోగుల పట్ల శాంతియుతంగా వ్యవహరించే విధానం ఆయన రాజకీయ జీవితాన్ని ప్రత్యేకంగా నిలిపింది. ఇక మున్సిపాలిటీ, గృహ నిర్మాణం, రోడ్లు, డ్రైనేజ్ వంటి ఎన్నో సమస్యల పరిష్కారంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. గత కొన్ని నెలలుగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు మాగంటి గోపీనాథ్ ని ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో ఉంచి, అంటే ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేకపోయాయి. ఇప్పుడు ఆయన మృతి పట్ల అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతిపై బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తమ ప్రియమైన నేతను కోల్పోవడం బాధాకరమని పలువురు నేతలు ట్విట్టర్ ద్వారా కూడా స్పందించారు. ప్రజలకు, రాజకీయ రంగానికి ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ ఇక మనం మధ్య లేరు. కానీ ఆయన సేవలు, తీరైన ప్రజా శ్రేయస్సు పట్ల చూపిన నిబద్ధత, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం మాత్రం చిరకాలం గుర్తుండిపోతాయి. ఒక ప్రజా ప్రతినిధిగా, నాయకుడిగా ఆయన ఇచ్చిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు, అలాగే మిగిలి ఉంటుంది. మనం కూడా ఒక నిమిషం పాటు ఆయన మరణం పట్ల మౌనవ్రతం పాటిద్దాం.